బండి సంజయ్‌కి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోర్ట్ అయితే వారెంట్ ఇచ్చింది. ఎందుకు ఏమనేది గనుక మనం చూసినట్లయితే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు, అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఇక్కడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంటే మిర్యాలగూడ కేసు విచారణకు హాజరు కావడంతో బండి సంజయ్‌కు వారెంట్ జారీ చేయగా ఇక్కడ నేరేడుచర్ల కేసు విచారణకు సంబంధించి కూడా గైర్హాజరైనందుకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా కోర్టు జారీ చేసింది. తదుపరి విచారణకు వారు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి చూద్దాం నెక్స్ట్ విచారణకి హాజరవుతారా? లేకపోతే నాన్ బెయిలబుల్ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారనే దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.